హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మీరంతా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూద్దామా? స్టవ్ వెలిగించి బాండీ పెట్టి అందులో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసి టేబుల్ స్పూన్స్తో తర్వాత ఉల్లిపాయలు వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర తీసుకొని అది కూడా వేసుకోండి. తర్వాత కొద్దిగా పుదీనా వేసి కలుపుకోండి. ఇలా అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత మనము చికెన్ కడిగి పెట్టుకున్నాం కదా, నేనైతే కేజీ చికెన్ తీసి పెట్టుకున్నాను. ఆ చికెన్ని అందులో వేసి కలపాలి. చూస్తున్నారా ఫ్రెండ్స్? ఇలా కలిపిన తర్వాత కింద అడుగంటకుండా మంచిగా కలపాలి. కలిపిన తర్వాత కొద్దిగా చికెన్ని మగ్గనివ్వాలి. అలా చికెన్ మగ్గిన తర్వాత ఒక 4 స్పూన్స్ కారం వేసాను. నేను కేజీ చికెన్కి 4 స్పూన్స్ కారం వేసాను. తర్వాత సాల్ట్ 3.5 స్పూన్స్ వేసాను అన్నమాట. కొద్దిగా కారం కంటే సాల్ట్ తక్కువే వేసుకోవాలి, లేదా సాల్ట్ ఎక్కువైపోతుంది. వేసిన తర్వాత కలిపి మగ్గించుకోవాలి. మంచిగా అడుగంటకుండా మంచిగా కలిపేసి మూత పెట్టి ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ అలా మగ్గించుకుంటే చికెన్ పీస్కి కారం అనేది మంచిగా పడుతుందన్నమాట. తర్వాత కొద్దిగా ఉడికిన తర్వాత టమాటో కట్ చేసి పెట్టుకున్నాను. టమాటో వేసి కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా ధనియా పౌడర్ తీసుకొని ధనియా పౌడర్ వేసి మళ్ళీ కలుపుకోవాలి. ఒక 2 స్పూన్స్ వేసాను. ఫ్రై కదా ఫ్రెండ్స్, మీ ఇష్టం ఉంటే టమాటా వేసుకోవచ్చు, లేదా స్కిప్ చేయొచ్చు. కానీ కొద్దిగా గ్రేవీ లాగా మంచిగా ఉంటుందని నేను వేసాను. తర్వాత కొద్దిగా గరం మసాలా పౌడర్ నేను మ్యాక్సిమం ఇంట్లోనే చేసుకుంటాను అనమాట. సాజీరా, లవంగా, ఇలాచి, దాల్చిన చెక్క, ధనియాలు అన్నీ మిక్స్ చేసి ఇంట్లోనే చేసుకుంటాను. పౌడర్ వేసుకోవాలి. గరం మసాలా పౌడర్ వేసి మళ్ళీ కలుపుకోవాలి. తర్వాత ఆకు, చెక్క, కొద్దిగా సాజీరా,
ఒక 4 లవంగాలు వేసుకుంటే బాగుంటుంది. పౌడర్ కంటే కూడా విడిగా కూడా కొద్దిగా వేసుకోవాలి. చికెన్ ఫ్రై, వేడి వేడి చికెన్ ఫ్రై రెడీ ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో చూసి నాకు కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.